భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్రత సైనిక్ వాళ్ళని గుర్తుపట్టినటువంటి విధానం ఏంటంటే 6 నెలలు జైల్లో ఉన్న వాళ్ళకి ఆనాడు ఇచ్చిర్రను. తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ మంది అన్ని నెలలు జైల్లో ఉన్నారు. అటువంటి వారందరికీ ఇమీడియట్ క్రైటీరియా కింద జైళ్లలో ఉన్నటువంటి వారికి, ఎఫ్ఐఆర్లు అయినటువంటి వారికి, ఛార్జ్షీట్లు అయిన వారికి మొదటి దఫా తక్షణమే ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా ఒక అడుగు ప్రభుత్వం ముందేసి గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మరి ఎటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇస్తారో చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇండియన్ గవర్నమెంట్ జీవోలో ఉన్న దాని ప్రకారం 6 నెలలు అందరికీ ఉంటే మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే దాన్ని మినిమం సగం చేసిర్రన్న. అంటే ఇక్కడ కూడా మీరు ఏదైతే క్రైటీరియా నిర్ణయిస్తారో అందులో సగం క్రైటీరియా నిండిన మా ఆడబిడ్డలు చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో 50% క్రైటీరియా పూర్తయిన ఆడబిడ్డలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా కొంత మీరు వెసులుబాటు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. భారతదేశం ఇచ్చినటువంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలో అండర్ గ్రౌండ్ పీరియడ్ని కూడా మెన్షన్ చేసింది. ఆనాడు అండర్ గ్రౌండ్ నుండి దాచుకొని మరి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారికి కూడా ఇచ్చింది. మరి అట్లా మనం ఎట్లా ఆలోచన చేద్దామో దయచేసి ఒకసారి చేయండి. హౌస్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కోసం కూడా ఆ జీవోలో వెసులుబాటు కల్పించారన్న. అనేక మంది మన ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇందాక జర్నలిస్ట్ మిత్రుడు తమ్ముడు నర్సింగ్ మాట్లాడుతూ ఉంటే విన్నా. అదే ఆ విషయాన్ని ఇక్కడ ఈ జీవోలో ఉన్నదన్న. మన వాళ్ళు ఇచ్చే సలహాలు మనం జీవో రూపంలో రూల్ పొజిషన్ ఎట్లా చేయాలని ఆలోచించే అవసరం లేదు. ఈ జీవోలో స్పష్టంగా ఉన్నది. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, కాన్ఫిస్కేషన్, అటాచ్మెంట్ ఆర్ ఫోర్స్డ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇవేవి జరిగినా కూడా మీరు వారిని తప్పకుండా ఆలోచన చేసి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా ఉన్నదన్న. దాంతోపాటు పర్మనెంట్ డిసేబిలిటీ, ఎవరికైనా ఏదైనా మొత్తం డిసేబిలిటీ జరిగితే పోలీస్ అట్రాసిటీలో దాన్ని కూడా మెన్షన్ చేసి. ఇంకొక మాట చాలా క్లియర్గా ఈ జీవో ఎంత స్పష్టంగా ఉందంటే ఫిజికల్ పనిష్మెంట్, ఒక 10 సార్లు లాఠీ దెబ్బలు తింటే వాళ్ళని ఉద్యమకారులుగా గుర్తించాలని ఇక్కడ స్పష్టంగా ఉంది. నా గమనంలో నాకు తెలిసి నేను అనేక మందిని చూసిన అన్న. రాజేష్ నాయక్ అని ఒక మహబాద్కి సంబంధించినటువంటి తమ్ముడు, యాకూబ్ రెడ్డి అని ఇంకో తమ్ముడు, వాళ్ళు ఆనాడు వరంగల్లో డైరెక్ట్గా ముళ్ళకంప మీద పడితే పొట్ట మొత్తం చీరిపోయి వాళ్ళ బతుకులంతా కూడా ఆగమైన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు తెలుసు. వాళ్ళకి సపరేట్గా గుర్తింపు ఇవ్వమని అడగడం కూడా ఒక రకంగా వారిని చిన్నగా చేయడమేమో, ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మనకి ఇది ఒక బైబిల్లాగా, ఒక సూచిలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఉంది కాబట్టి దయచేసి దీన్ని చూడాలని నేను తెలియజేస్తున్నా ఉన్నాను. అట్లనే లాస్ ఆఫ్ జాబ్, లాస్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ లోకల్ బాడీ ఎంప్లాయ్మెంట్ డ్యూ టు పార్టిసిపేషన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, దానికి కూడా రూల్ పొజిషన్ ఉందన్న. మన దగ్గర 2 కానిస్టేబుల్ మనకు డైరెక్ట్గా తెలుసు, వాళ్ళు డైరెక్ట్ అందరి ముందట ఉద్యోగాలు వదిలేసారు. చాలామంది టీచర్లని ఉద్యోగాలు వదిలేసేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టారు. నాకు తెలిసి కొంతమందిని చిన్న చిన్న రేషన్ డీలర్లను కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కక్షగట్టి రేషన్ డీలర్షిప్ క్యాన్సిల్ చేయడము, పెన్షన్లు తీసేయడము, రేషన్ కార్డులు తీసేయడము, ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్న. దయచేసి దాన్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే దానికి అంతా కూడా సపోర్టింగ్ రూల్ పొజిషన్ స్వతంత్ర సమరయోధుల గుర్తింపు జీవోలో ఉంది కాబట్టి దాన్ని ఆలోచించవలసింది కోరుతా ఉన్నాను. అట్లనే నేను చెప్పినట్టుగా మరి మన ఉద్యమకారులు జరిగిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా గుర్తించాలన్న దానికి కూడా దీనిలో క్లియర్గా డేటా ఉందన్న. ఫస్ట్ ప్రయారిటీ స్పౌస్కి, సెకండ్ ప్రయారిటీ అన్మ్యారీడ్ అన్ఎంప్లాయిడ్ డాటర్, అట్లనే డిపెండెంట్ పేరెంట్స్, వీళ్ళకి ఇవ్వాలి ప్రయారిటీ అని ఉందన్న. మన దగ్గర కూడా యాస్టీస్గా యథాతథంగా తీసుకున్నా కూడా తప్పు లేకుండా ఉంటుంది అనేది నా రిక్వెస్ట్ అన్న. ఎట్ ద సేమ్ టైం మరి ఇందులో కూడా డెఫినెట్గా ఏ స్కీమ్ పెట్టినా స్కామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా జైల్ సర్టిఫికేట్స్, అట్లానే అండర్ గ్రౌండ్ ఆర్డర్స్, కో ప్రిటిషనర్ సర్టిఫికేషన్, ఇది అన్నిటికన్నా మన ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున వర్తిస్తుందన్న. కో ప్రిజనర్ సర్టిఫికేట్ ఆర్ కో ఉద్యమకారుల సర్టిఫికేట్స్, ఎందుకంటే ఇప్పుడు విద్యావంతుల వేదిక ఉంది, గౌరవ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్, మన కోదండరామ్ సార్ నడిపినటువంటి వేదిక. ఆ వేదికలో పాల్గొన్న వేలాది మందిని డైరెక్ట్గా సారే చెప్పగలుగుతారు ఎవరు ఉద్యమకారులని, పెద్దగా ఆలోచించే అవసరం లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఇప్పటికే 30 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. 30 నెలల్లో ఇప్పుడు ఉద్యమకారులు అనేక మంది అనేక ఉద్యమాలు చేస్తే, హైదరాబాద్ నగర నడివీధుల్లో భిక్షాటన వేస్తే ఆ తర్వాత ఈ కమిటీ రావడం అన్నది కొద్దిగా విచారకరం అన్న. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఎలక్షన్ టైంలో ఆనాడు మీరందరూ చెప్పింది ఏంది, రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేకపోయినా రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న కోదండరామ్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, రాములు నాయకన్న గారు, వీరంతా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి
మాకు ఉద్యమకారుల కష్టాలు తెలుసు, మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఉద్యమకారులకు మేలు చేస్తామని చెప్పిరన్న. మరి ఈ 30 నెలల్లో వాళ్ళకి ఆలస్యమైంది కాబట్టి మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఈ కమిటీ ఎంత తొందరగా కంక్లూడ్ అయ్యే నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా దీని అప్లికేషన్ మాత్రం రెట్రాస్పెక్టివ్గా మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి వారికి బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానన్న. దీనికి సపోర్టింగ్ జీవోస్ అన్న, ఒకటేమో భారత స్వతంత్ర మూవ్మెంట్కి సంబంధించి, నెక్స్ట్ హైదరాబాద్ లిబరేషన్ మూవ్మెంట్కి సంబంధించి, తర్వాత జార్ఖండ్ది చాలా పర్టికులర్గా బాగుందన్న. ఎందుకంటే ఫైనాన్షియల్ బెనిఫిట్తో పాటు ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ జార్ఖండ్ ఇవ్వడం జరిగింది. కేవలం ఉద్యమకారులకే కాదు, ఉద్యమకారుల పిల్లలకు కూడా, కుటుంబ సభ్యులకు కూడా వారు 5% రిజర్వేషన్ ఇచ్చింది. కాబట్టి జార్ఖండ్ మోడల్ బాగుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నానన్న. అట్లానే గోవా లిబరేషన్ మూవ్మెంట్, దాద్రా నగర్ హవేలీ మూవ్మెంట్, పుదుచ్చేరి ఫ్రీడమ్ మూవ్మెంట్, అదేవిధంగా మన జేపీ లోక్నాయక్ జయప్రకాష్ గారు ఆనాడు ఎమర్జెన్సీలో చేసినటువంటి మూవ్మెంట్కి సంబంధించి కూడా అనేక రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, వీటన్నిటిలో పర్టికులర్గా పెన్షన్ ఇస్తూ ఉన్నారన్న గుర్తించినారు వారిని. కాబట్టి ఇవన్నీ కూడా వివరాలు రెడీగా ఉన్నాయి. రూల్ పొజిషన్ కోసము, చట్టబద్ధత కోసము ఆలోచించే అవసరం లేదన్న. మన భారతదేశంలోనే అనేకమైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని మానవీయ కోణంలో అన్నిటికన్నా ఎక్కువ టైం బౌండ్ మేనర్లో దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నానన్న. డెఫినెట్గా బయట ఉన్న చర్చ, రాజకీయంగా మేమందరం అనుకునే చర్చ కూడా కేకే గారి కమిటీ వేసినారంటే కాలయాపనకి వేసినారని అనుకున్నాం. ఎందుకంటే ఈ 30 నెలల్లో ముందే ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే డిసెంబర్ 9 అధికారంలోకి రాగానే తెల్లారి నుంచే బెనిఫిట్ ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వకుండా పోయినందుకు కాలయాపన కమిటీ అనే మేము అనుకున్నాం. అయితే అది తప్పని ప్రూవ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. టైం చెప్పండి, ఎన్ని మంత్స్ తీసుకుంటారు, ఎన్ని తీసుకుంటారు. కొంతమంది మా మిత్రులు అడిగిరు, జిల్లాలలో ఉన్న వాళ్ళ వివరాలు ఎట్లా, జిల్లాలకు వెళ్ళాలి కదా అని. నేనేమంటున్నానంటే అందరం ఇక్కడ ఉన్న వాళ్ళని తిరిగి అలసిపోయి ఉన్నాం. మనందరికీ కూడా జిల్లా కాదు, కుగ్రామంలో ఉన్న ఉద్యమకారుల వివరాలు కూడా తెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కొంత ఉద్యమ సంఘాలను నమ్మితే, వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళే ఉన్న డేటా అంతా కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాలయాపన వేయకుండా దయచేసి త్వరితగతిన ఉద్యమకారులకు బెనిఫిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న. ఫైనాన్షియల్ బెనిఫిట్ కన్నా ఎక్కువ జార్ఖండ్లో ఒక మంచిది ఉన్నది. చాలామందికి గుర్తింపు కార్డు సెపరేట్గా వాళ్ళు ఇచ్చినారు. దాంతోపాటు ఒక పర్మనెంట్ కమిషన్లు కూడా జార్ఖండ్లో ఏర్పాటు చేయడం జరిగిందన్న. అవకాశం ఉంటే పర్మనెంట్ కమిషన్, అన్నిటికన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా ఉద్యమకారులందరి తరఫున కూడా నేను కోరుతూ, తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. అదేవిధంగా మేము ఒక చిన్న రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని జీవోలను కూడా మీకోసము తీసుకురావడం జరిగింది. దయతోని మీరు స్వీకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నానన్న. థ్యాంక్ యూ.